హలో గైస్, మీకు గనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 47 స్టార్టింగ్ లో మనం వీళ్ళిద్దరిని చూస్తాం. అప్పుడు ఆ లేడీ అడుగుతుంది, బగ్గీ ఏం ఆలోచిస్తున్నామని. అప్పుడు మన బగ్గీ అంటాడు, నేను నా క్రూ గురించి ఆలోచిస్తున్నా. నా క్రూ నుంచి నేను విడిపోయిన తర్వాత ఇప్పుడు నా క్రూ ఎంత డేంజర్ లో ఉందో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి అప్పుడే సీన్ ఫ్లాష్ బ్యాక్ షిఫ్ట్ అవుతుంది. వన్స్ బగ్గీని అక్కడ నుంచి తరిమేసిన తర్వాత అక్కడ ఉండే గ్రామ ప్రజలు అండ్ అక్కడ ఉండే ఆ కుక్క పిల్ల మొత్తం అందరూ కలిసి అక్కడ ఉండే పైరెట్లను అంటే ఎస్పెషల్లీ బగ్గీ పైరెట్లను ఆ ఊరు నుంచి తరిమేసింటారు అనమాట. అందుకే అక్కడ ఉండే బగ్గీ పైరెట్స్ అందరూ కలిసి ఆ షిప్ అంటే బగ్గీ షిప్ ఎక్కేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు ఆ కబాజీ అంటాడు, ఏంటి అందరు పైరెట్స్ వచ్చారు అని చెప్పేసి. అప్పుడు ఆ పైరెట్స్ అందరూ చాలా నిస్సాయంగా అంటుంటారు, అవును వచ్చేసాము, బట్ బగ్గీ మాత్రం లేడు. అప్పుడే ఒక పిల్లోడు ఏడుస్తూ అంటాడు, మన కెప్టెన్ బగ్గీ మన దగ్గర లేడని మన డైరెక్ట్ చెప్పలేము, ఎందుకంటే మన కెప్టెన్ బగ్గీ సగం బాడీ ఇప్పటికి కూడా మన దగ్గరే ఉందని చెప్పేసి. అలాగే మాట్లాడుతూ ఆ కెప్టెన్ బగ్గీ షిప్ వేసుకుని ఆ ఊరు నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అండ్ అలా వెళ్తూ ఈ మోజీ అంటాడు, ఇదంతా దొంగ నామీ వల్లనే వచ్చింది, నామీ లేకుండా ఇదంతా జరిగేదే కదా అని చెప్పేసి. అప్పుడు ఆ కబాజీ తన స్వాడ్ను బీడి తీసి అంటాడు, నో ఇదంతా రోరోనోవో జోరో వల్ల వచ్చింది, అందుకే నెక్స్ట్ వాడు నాకు కనపడితే వారిని నా చేతులతోనే చంపేస్తా అంటుంటాడు. అండ్ జపనీస్ కల్చర్ లో ఎవరైనా తలుచుకుంటే వాళ్ళకి తుమ్ము వచ్చినట్లు, అందుకే ఈ కబాజీ తలుచుకున్నాడు కాబట్టి మన జోరోకు తుమ్ము వస్తుంది. అండ్ ఇది చూసిన తర్వాత మన లూఫీ అంటాడు, నువ్వు ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయావు, అందుకే నేను చాలా మంది తలుచుకుంటా అన్నట్లున్నారని చెప్పేసి అంటుంటాడు. అండ్ అప్పుడే మనం చూస్తాం జోరోతో పాటు నామి కూడా తుమ్ము వస్తుంది. అండ్ దాని తర్వాత నామి ఉంటుంది, అందంగా పుట్టడం నా తప్ప, అందరు నన్ను ఇలా తలుచుకోవాలా అని చెప్పేసి అంటుంటుంది. అండ్ అప్పుడే మనం చూస్తాం మన ఊసప్ తన ఎక్స్పెరిమెంట్ తను చేసుకుంటూ అంటాడు, నామి నాకు తెలిసి నీ కోకోయాసి విలేజ్ నువ్వు మళ్ళీ కొనాలని చెప్పేసి ఆ 100 మిలియన్ బెరీస్ తో నువ్వు ఏమి కొనట్లేవు, ఓసారి అద్దం కొనుక్కో అని చెప్పేసి అంటుంటాడు. బట్ అప్పుడే మన ఊసాప్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ ఆ బ్లాస్ట్ వల్ల మన ఊసాప్ చాలా దూరం అయిపడతాడు. అండ్ అది చూసిన తర్వాత జోరో అంటుంటాడు, ఏంట్రా ఎప్పుడు ఏదో సౌండ్ చేస్తుంటారు అని చెప్పేసి, ప్రశాంతంగా నిద్ర పోనీరు అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక ఐలాండ్ సైడ్. ఆ ఐలాండ్ లోకి ఈ బగ్గీ మిగతా పైరేట్ క్రూ అందరూ వచ్చేసింటారు. అండ్ ఆ ఐలాండ్ లోకి వచ్చిన తర్వాత మన బగ్గీ బాడీని అక్కడ పెట్టేసి దాని పక్కన ఒక సమాధి కట్టేసి అండ్ మన బగ్గీ ఫోటో పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ చనిపోయారని ఫిక్స్ అయిపోయింటారు వీళ్ళంతా. అండ్ ఆ బగ్గీ బాడీని చూస్తా వీళ్ళంతా అనుకుంటుంటారు, కెప్టెన్ బగ్గీ చాలా తొందర కోపం వస్తుంది, అంత మనల్ని ఈజీ కొడతాడు, బట్ అయినా కానీ కెప్టెన్ బగ్గీనే అండ్ కెప్టెన్ బగ్గీ లేకుంటే మేమందరం ఉండేటోళ్ళం కాదని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మోజీ అంటుంటాడు, అసలుకి మళ్ళీ జన్మ అంటుంటే మళ్ళీ కెప్టెన్ బగ్గీ కిందనే పైరేట్ గా జాయిన్ అవ్వాలనుకుంటున్నా, బట్ ఇప్పుడు కెప్టెన్ బగ్గీ లేడు కాబట్టి అండ్ మనం నెక్స్ట్ జన్మలో పుట్టలేం కాబట్టి ఇప్పుడు నేనే కెప్టెన్ అయితే ఈ పైరేట్స్ అందరికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కబాజీ అంటాడు, మోజీ నువ్వు ఈ పైరేట్స్ అందరికి కెప్టెన్ అయితే సీన్ లేదు కానీ నువ్వు చాలా వీక్, సో నేనే ఇప్పుడు కెప్టెన్ అయితే అని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత మోజీ అంటాడు, ఏం కబాజీ నువ్వు మర్చిపోయినావా, కెప్టెన్ బగ్గీకి ఇష్టమైన పైరేట్ నేనే, సో నేనే నెక్స్ట్ పైరేట్ కెప్టెన్ అయితా. అప్పుడు కబాజీ అంటాడు, ఒక పైరేట్ గ్రూప్ ను లీడ్ చేయాలంటే వాడు చాలా స్ట్రాంగ్ అయి ఉండాలా, నువ్వు నాతో పోల్చే చాలా వీక్ అండ్ నేనే స్ట్రాంగ్, సో నేనే కెప్టెన్ అయితా అని చెప్పేసి అంటుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు అలాగే కొట్లాడుతుంటారు. అప్పుడు ఈ మోజీ అంటాడు, కబాజీ మనం ఎంతసేపు తిట్టుకునే ఏం ప్రయోజనం లే, మన ఇద్దరం ఒక ఫైట్ చేద్దాం, ఆ ఫైట్ లో ఎవడైతే విన్ అవుతాడో వాడే మన పైరేట్స్ అందరికి కెప్టెన్ అవుతాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత కబాజీ కూడా దానికి ఓకే చెప్పేస్తాడు. అప్పుడు ఈ మోజీ అంటాడు, రే మీరు తొందరగా వెళ్ళి ఒక స్టేజ్ ప్రిపేర్ చేయండి, ఆ స్టేజ్ మీద మేము ఫైట్ చేస్తామని చెప్పేసి. దాని తర్వాత స్టేజ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆ రింగ్ లోకి వీళ్ళిద్దరు వెళ్ళడం, దాని తర్వాత ఎవరి వెపన్స్ వాళ్ళు తీసుకొని ఇద్దరు ఫైట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే చాలా సేపు ఫైట్ చేసిన తర్వాత ఇద్దరు వెపన్స్ ముక్కలు అయిపోతాయి. అండ్ ఆ ముక్కలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఆగరు, వాళ్ళిద్దరు ఫైట్ చేయడానికి ప్రిపేర్ గా ఉంటారు. అప్పుడు ఈ కబాజీ అంటాడు, మన వెపన్స్ విరిగిపోతే మన చేతులు ఉన్నాయి కదా దాంతోనే ఫైట్ చేద్దాం అని చెప్పేసి. ఇది వెంటనే మోజీ వచ్చేసి ఒక గట్టి పంచు కబాజీకి చేసి అంటాడు, సరే నాకు కూడా ఓకే అని చెప్పేసి వాళ్ళిద్దరు అలాగే చాలా సేపు ఫైట్ చేస్తారు. అలాగే మిట్ట మధ్యాహ్నం ఏంటది, అయినా వీళ్ళు ఫైట్ చేయడం ఆపరు. అలాగే ఫైట్ చేస్తూ సాయంత్రం కూడా అయిపోయింటది, అయినా కూడా వీళ్ళు ఫైట్ చేయడం ఆపరు, ఫైట్ చేస్తూనే ఉంటారు. ఒకసారి మోజీ వని కొడుతుంటాడు, ఒకసారి కబాజీ మోజీని కొడుతుంటాడు. అలాగే రాత్రి కూడా అయిపోయింటది. అండ్ అంతసేపు ఫైట్ చేయడం వల్ల వాళ్ళిద్దరికి చాలా దెబ్బలు తగిలింటాయి. ఆయన ఎవరు ఓటమిని ఒప్పుకోరు. అప్పుడు ఈ మోజీ అంటాడు, రే కబాజీ ఓటమి ఒప్పుకోరు అని చెప్పేసి. అప్పుడు కబాజీ అంటాడు, నేను ఒప్పుకోను నువ్వే ఒప్పుకోరు అని చెప్పేసి. అయినా కానీ వాళ్ళిద్దరు తగ్గరు, వాళ్ళిద్దరు కంటిన్యూస్ గా అయినా ఫైట్ చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఎవరు మాత్రం ఓటమి ఒప్పుకోరు. అండ్ రాత్రి అవడం వల్ల ఈ సింహం నిద్రపోతుంటుంది. ఈ సింహం పేరు రిచి అన్నమాట. ఈ రిచి ఒక కళ కంటుంది. ఆ కళలో ఈ మొత్తం పైరేట్స్ కి అందరూ అదే కెప్టెన్ అయినట్లు, బగ్గీ తర్వాత నెక్స్ట్ ఇదే కెప్టెన్ అయినట్లు కళ కంటుంటుంది. అండ్ కళలో జస్ట్ ఈ రిచి ఆ పైరేట్స్ అందరికి కెప్టెన్ అయినట్లే కాదు, ఆ కెప్టెన్ అయిన తర్వాత ఆ పైరేట్స్ యూజ్ చేసుకుని చాలా డబ్బులు సంపాదించినట్టు, చాలా ఖజానా దొంగిలించినట్లు ఇవన్నీ కూడా కళ కంటుంది. బట్ అలాగే కళ కంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్ వాళ్ళిద్దరిని అంటే ఆ కబాజీని మోజీని ఒక ఏడేస్తుంది. అందువల్ల వాళ్ళిద్దరు అక్కడ స్పృహ తప్పి విడిపోతారు. దాని తర్వాత ఆ సింహం అందరికి ఆర్డర్ ఇస్తుంది, ఇప్పుడు నుంచి నేనే కెప్టెన్ అయినట్లు మాట్లాడుతూ జస్ట్ ఊరినే సైన్ ఇస్తుంది. ఇది చేసిన తర్వాత అక్కడ ఉండే పైరేట్లు అనుకుంటున్నారు, ఎస్ రిచి అందరికంటే స్ట్రాంగ్ చేస్తూ నెక్స్ట్ మన కెప్టెన్ రిచినే మన కెప్టెన్ అని చెప్పేసి అక్కడ అందరూ ఆ రిచికి అంటే ఆ సింహానికి జేజలు కొడుతుంటారు. బట్ అప్పుడే వస్తుంది స్టోరీ ట్విస్ట్, ఎందుకంటే అక్కడికి ఆదివాసులు వచ్చింటారు. వీళ్ళు ఆదంకోర్ ఆదివాసులు అనమాట. ఆ ఆదివాసులు వచ్చేసి ఈటెలు బల్లెలు బాణాలు ఇవన్నీ తీసుకొని అక్కడ ఉన్న కెప్టెన్ బగ్గీ పైరేట్స్ అందరినీ ఈజీ ఓడిచేసింటారు. దాని తర్వాత ఆ కెప్టెన్ రిచిని కూడా ఈజీగా ఓడేసి అక్కడ పడేసింటారు. అండ్ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఆ ఆదివాసుల లీడర్ అంటుంటాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చేయండి సాయంత్రం పార్టీ చేసుకుందాం అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది మన బగ్గీ సైడ్. మన బగ్గీ బైనాకులర్ లో ఒక ఐలాండ్ చూస్తుంటాడు. అండ్ ఆ ఐలాండ్ చూసి
చూసిన తర్వాత మన బగ్గి చాలా సంతోషపడుతూ అనుకుంటుంటాడు, ఫైనలీ నా క్రూ నాకు దొరికింది అని చెప్పేసి. ఎందుకంటే ఐలాండ్ బయట మన బగ్గి షిప్ పార్క్ చేసింటారు కాబట్టి. దాని తర్వాత మన బగ్గి ఆ లేడీ ఐలాండ్ లోకి వచ్చేసి ఆ సమాధిని చూస్తారు. ఆ సమాధి పైన మన బగ్గి ఫోటో ఉంటుంది. అది చూసిన తర్వాత మన బగ్గి అంటాడు, ఎవట్రా నా ఫోటో నేను దండేసి పెట్టినది అని చెప్పేసి. అప్పుడు ఆ లేడీ అంటుంది, నాకు తెలిసి నువ్వు చనిపోయినావు అనుకుని వాళ్ళు నీకు సమాధి కట్టి ఫోటో పెట్టినట్టున్నారని చెప్పేసి. అప్పుడే మన బగ్గి పక్కనున్న మోజీని అండ్ కబాజిని చూస్తారు. వాళ్ళిద్దరు స్పృహ తప్పి పడిపోయింటారు. మన బగ్గి వాళ్ళిద్దరిని చూసిన తర్వాత వాళ్ళిద్దరిని లేపుతాడు. అండ్ లేపిన తర్వాత మన బగ్గిని చూసిన తర్వాత వాళ్ళిద్దరు చాలా ఎమోషనల్ అయిపోయి బగ్గిని కౌగిలించుకుంటారు. కెప్టెన్ బగ్గి మీరు బతికే ఉన్నారని చెప్పేసి మన కెప్టెన్ బగ్గి కూడా వాళ్ళిద్దరిని కౌగిలించుకుంటాడు. దాని తర్వాత కెప్టెన్ బగ్గి అడుగుతాడు, రే కబాజీ అసలు ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి. అప్పుడు ఆ కబాజీ ఆ మొత్తం జరిగిందంతా చెప్తాడు. అప్పుడే ఆ లేడీ అక్కడ ఉండే ఒక ఈటని తీసుకుని దాన్ని చూసి చెప్తుంది. ఈ ఈటని చూసిన తర్వాత నాకు 100% కన్ఫర్మేషన్ వచ్చింది, ఈ ఐలాండ్ లో ఉండేది ఇంకెవరో కాదు, ఆదిమ్ కోర్ ఆదివాసులే అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. ఆ ఆదిమ్ కోర్ ఆదివాసులు ఆ పైరెట్లందరినీ తీసుకొచ్చి ఒక కుండలేసి వాళ్ళందరినీ కూర వండుతుంటారు. అది చూసిన తర్వాత ఆ పైరెట్లందరూ గట్టిగా అరవడం మొదలు పెడతారు. అప్పుడే వాళ్ళ లీడర్ వచ్చేసి ఆ పైరెట్లందరి మీద ఉప్పు మసాలాలు చల్లుతూ అంటారు, మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరేం టేస్ట్ ఉండరని చెప్పేసి. ఈ మసాలాలు మీ ఒంటి మీదకి వెళ్ళిన తర్వాత మీరు చాలా టేస్ట్ ఉంటారు అని చెప్పేసి ఆ మసాలా కంటిన్యూస్ వేస్తూనే ఉంటాడు. అప్పుడే మిగతా ఆదివాసులు మన బగ్గి మిగతా బాడీని చూస్తారు. ఆ పాటలను చూసిన తర్వాత అసలు ఈ పాటలు ఏంటంటే ఒక మనిషి పాట లేకుండా బట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పేసి దాని సైడ్ కంటిన్యూస్ గా చూస్తూ ఉంటారు. అప్పుడే మనం బగ్గిని చూస్తాం. బగ్గి తన పాటల గురించి తనకు తెలిసిపోతుంది. అందుకే ఎప్పుడైతే బగ్గి రేంజ్ లో తన బాడీ పార్ట్స్ వస్తాయో దాని బాడీ పార్ట్స్ ని ఈజీ కంట్రోల్ చేసుకోగలుగుతాడు. అలాగే కంట్రోల్ చేసి తన బాడీ పార్ట్లన్నింటి ఒకటిగా చేస్తాడు. అండ్ ఆ నెక్స్ట్ సెకండే ఆ సుఖం బాడీ తీసుకొని అక్కడ ఉండే ఆదివాసులందరినీ భయపెడుతుంటాడు. వాళ్ళందరినీ ఎట్లా పడితే అట్లా కొడుతుంటాడు ఆ సుఖం బాడీతోనే. దాని తర్వాత అదంతా చూసిన తర్వాత ఆదిమకోర్ ఆదివాసులు చాలా మంది పారిపోతుంటారు బగ్గికి భయపడి. అప్పుడే మనం చూస్తాం అక్కడికి కబాజీ, మోజీ, ఇంకా లేడీ అండ్ ఫైనలీ మన కెప్టెన్ బగ్గి కూడా వచ్చేసింటారు. అండ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత కెప్టెన్ బగ్గి అంటుంటారు, మీకు ఎంత ధైర్యం ఉంటే నా పైరెట్ క్రూని ఇక్కడ చంపాలని తీసుకొస్తారని చెప్పేసి. దాని తర్వాత కెప్టెన్ బగ్గి తన మిగతా బాడీని కంట్రోల్ చేసి తను మళ్ళీ ముక్కలు చేసి అక్కడ ఉండే ఆదిమకోర్ ఆదివాసులన్నీ ఓడియడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత ఆ బాడీ పార్ట్స్ వచ్చి మళ్ళీ బగ్గి కరుచుకుంటాయి. దాని వల్ల కెప్టెన్ బగ్గి ముందులాగా అయిపోతాడు. అండ్ అదంతా చూసిన తర్వాత కెప్టెన్ బగ్గి పైరేట్స్ అందరూ హ్యాపీతో ఏడుస్తూ అంటారు, కెప్టెన్ బగ్గి మీరు బతికే ఉన్నారా అండ్ మమ్మల్ని కాపాడడానికి వచ్చేసారా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం కెప్టెన్ బగ్గి ఒక క్యానన్ తీసుకొచ్చి ఆ క్యానన్ తీసుకుని అక్కడ ఉండేటోళ్ళ చాలా మంది బ్లాక్ చేస్తుంటాడు. అండ్ అప్పుడే మనం చూస్తాం మోజీ కూడా తన లైన్ తీసుకుని అక్కడ ఉండేటోళ్ళని ఓడిస్తుంటాడు. అండ్ అదంతా చూసిన తర్వాత అక్కడ ఉండే ఆదివాసులు చాలా భయపడుతుంటారు. అండ్ ఇక్కడ మన కెప్టెన్ బగ్గి కూడా ఏం ఊరుకోడు, తను కూడా తన బాడీ పార్ట్స్ ని సపరేట్ చేసుకుని అక్కడ ఉండే ఆదివాసులందరినీ కొద్ది క్షణాల్లోనే ఓడిస్తాడు. అండ్ వాళ్ళందరూ ఓడిపోయిన తర్వాత మన బగ్గి అక్కడ నవ్వుతూ అంటాడు, నేను మీ నుంచి సపరేట్ అయిన తర్వాత మీరు ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ ఈ రోజు నుంచి తొలగిపోతాయి, ఎందుకంటే మళ్ళీ కెప్టెన్ బగ్గి తిరిగి వచ్చేసారని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడే ఇంకో పైరెట్ అంటారు, సరే కెప్టెన్ బగ్గి మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, కానీ మీ పక్కన ఉన్న అందమైన లేడీ ఎవరు అని చెప్పేసి. ఇది తర్వాత బగ్గి అంటాడు, ఈ లేడీనే నా ప్రాణాలు కాపాడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినది. అండ్ ఈ లేడీ పేరు అని చెప్పేసి వచ్చే ఆలోచించి, ఈ లేడీ పేరు ఏం పేరు నాకు కూడా తెలియదు, సో నీ పేరు ఏం పేరు అని చెప్పేసి ఆ లేడీని అడుగుతాడు. ఇది విన్న తర్వాత ఆ లేడీ కొద్దిసేపు నవ్విన తర్వాత పేరు చెప్తుంది, బట్ ఆ పేరు మనకు చెప్పరు. దాని తర్వాత కొద్దిసేపు సీన్ షిఫ్ట్ అయితే మన బగ్గి తన షిప్ ని తీసుకున్న తర్వాత అందరికి వెళ్దాం పదని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు ఒక పైరెట్ అడుగుతాడు, ఎక్కడి కెప్టెన్ బగ్గి అని చెప్పేసి. అప్పుడు ఆ కెప్టెన్ బగ్గి నవ్వుతూ అంటాడు, ఇంకెక్కడికి, ఆ మంకీ డి లూఫీని చంపేదానికి అని చెప్పేసి. ఆ లేడీ షిప్ తో పాటు మన బగ్గి షిప్ కూడా చాలా ఫాస్ట్ గా ఒక టౌన్ సైడ్ వెళ్తుంటది. అది ఏ టౌన్ అనేది మనకు చెప్పరు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన లూఫీ సైడ్. మన లూఫీ ముందర ఏదో చూసిన తర్వాత చాలా షాక్ అయి ఉంటుంటాడు, ఏంటి ఇదేనా ఆ టౌన్ అని చెప్పేసి. అండ్ ఆ టౌన్ చూసిన తర్వాత నామి అంటుంది, టౌన్ చూడడానికి చాలా పెద్దగా ఉంది అండ్ ఇదే అన్నమాట గోల్డ్ రాజర్ పుట్టిన ప్లేస్ అండ్ చనిపోయిన ప్లేస్ కూడా. అండ్ ఆ టౌన్ ని కాన్సన్ట్రేషన్ తో చూస్తున్న మన లూఫీ అంటాడు, సో ఇదే అన్నమాట ఆ గొప్ప పైరెట్ గోల్డ్ రాజర్ పుట్టినది అండ్ చనిపోయిన ప్లేస్, సో నేను ఈ ప్లేస్ కంపల్సరీ చూసే తీరుతా అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆడిస్తాడు, వెళ్దాం పదండి ఆ లాక్ టౌన్ సైడ్ అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం గోయింగ్ మీరు చాలా ఫాస్ట్ గా ఆ టౌన్ సైడ్ వెళ్తుండే. అండ్ దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.